చంద్రబాబు నాయుడు మీడియా అయితే మమ్మల్ని అసలు పెట్టల నన్నైతే బీబీసీ దాకా తీసుకొని పోయినారు. చాలా నుంచి బీబీసీ దాకా తీసుకొని పోయినారు. సరే చంద్రబాబు నాయుడు గారికి ఒక 75 ఉంటుంది అనుకుంటా, 70 సంవత్సరాలు, 75 వయసు ఉంది. సరే ఆయనకు వస్తే కరోనా వస్తుందని భయంతో ఉన్నాడు. సరే వాళ్ళ కొడుక్కే ఉంది, గొన్నేనుగుండెట్టున్నాడు. ఆయనకేం చెప్పు, కొడుక్కి వచ్చి సర్వీస్ చేయొచ్చు. 3 మినిస్టర్లు తీసుకున్నారు, హైదరాబాద్లో కూర్చున్నారు. అధ్యక్ష, గ్రీన్ జోన్, రెడ్ జోన్ ఫస్ట్ చెప్పినప్పుడు మాకు బెంగళూరులో గ్రీన్ జోన్, రెడ్ జోన్ అంటే ల్యాండ్స్ ఉంటాయి. గ్రీన్ జోన్, రెడ్ జోన్ అసలు జగనన్న చెప్తుంటే మేము కూడా ఆశ్చర్యపడిపోయినాం, గ్రీన్ జోన్, రెడ్ జోన్ చెప్తున్నారని. లాస్ట్కి దాన్ని కూడా హేళన చేశారు. లాస్ట్కి మన దేశ ప్రధాని కూడా లాస్ట్కి గ్రీన్ జోన్, రెడ్ జోన్లు పెట్టి చాలా ఇండస్ట్రీస్ మూత పడుకుంటూ జగనన్న పెట్టింది. దేశం అంతా కూడా ఇండస్ట్రీస్ కూడా బాగా ముందుకు తీసుకోమన్నారు, లేకపోతే చాలా ఇబ్బంది అయింటుంది ఆ టైంలో. అదేవిధంగా సీఎం గారు, మాజీ సీఎం గారు మాట్లాడుతూ సర్వీస్ చేయకపోయినా కూడా అందరినీ హేళన చేస్తున్నారు. కనీసం ఆయన 1 కేజీ కందిపప్పు కానీ, 1 కేజీ ఎర్రగడ్డలు కానీ, కనీసం 4 మజ్జిగ ప్యాకెట్లు కూడా ఎవరికి లేదండి. హెరిటేజ్ కంపెనీ పెట్టుకొని మమ్మల్ని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, సిబిఐకి ఇవ్వాలంట మమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే చాలా మందిని ఏది మమ్మల్ని అంతా సిబిఐకి ఇచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, వీళ్ళ వల్ల కరోనా పెరిగిందని. మేమేమైనా చైనా బొమ్మలు తెచ్చినాం సార్ కరోనా తీసుకొచ్చేదానికి? మేము చైనా బొమ్మలు, ఏ చైనా నుంచి మేము కరోనా తీసుకొచ్చేదానికి? ఆయన మమ్మల్ని సిబిఐ అన్నారు. ఆయన మాత్రం దీనికి వచ్చినాడు, దీనికి మహానాడు ర్యాలీగా పూలు చల్లుకుంటూ వచ్చారు, కేసు పెట్టారు. ఇది బాగా అధ్యక్ష, ఇది వినాలి. ఆయన మీద కేసు పెడతానే నేను అనుకున్నా మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదని. ఎందుకంటే ఆయన మీద కేసు పెట్టి ఆయన కొట్టేస్తారు మాకు తెలుసు. ఆయన కేసు కొట్టేసినారు, మా కేసు కూడా కొట్టేసినారు. లేకపోతే మా మీద కేసు ఇంకా అట్టే కంటిన్యూ అయిపోతుంది. రాష్ట్రంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని వచ్చేసి వెళ్ళిపోతాడు అనుకుంటా. ఎందుకంటే సెకండ్ వేవ్ వస్తుంది కరోనా. ఇంకొన్నాడు ఇక్కడి నుంచి హైదరాబాద్ సాయంత్రం రేపు తెల్లారితో ప్యాకప్ అయిపోతారు, వెళ్ళిపోతారు. హెరిటేజ్లో కూడా కరోనా వచ్చింది, మనందరం కూడా చూసాం. పాల ప్యాకెట్స్ ఇంటింటికి పోతాయి. ఆ టైంలో కూడా 30 మందికి వస్తే ముయ్యలే, ఆయన ఓపెన్ చేసి బిజినెస్ చేశాడు. ఆయన కరోనా గురించి ఎన్ని అడగతారని చెప్పి ఉద్దేశంతో తప్పించుకొని ఈరోజు వెళ్ళిపోవటం. కరోనా చంద్రబాబు నాయుడు ఏం చేయదు. కరోనా ఎందుకు ఏం చేయదు అంటే కరోనా కూడా భయపడుతుంది, ఏడ వెనకాల నుంచి పొడిచేస్తాడేమో అని. రామారావు గారు నెట్టు పొడిచి అట్లా కరోనా కూడా భయపడి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి, జగన్మోహన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రం ఈరోజు ఎన్ని కష్టాలున్న అప్పులు చేసి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు గారు, జగనన్న ఒక ధైర్యంతో ఈరోజు ఇన్ని కార్యక్రమం 1, 2 కాదు. నిజంగానే జగనన్న ఈరోజు ప్రతి ఇంట్లో ఒక బ్యాంకు, మనకు ఏటీఎం ఎట్టుంటుందో జగనన్న ఈరోజు ప్రతి ఇంట్లో మహిళలకైతే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుల్లాగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి జగనన్న మరొకసారి ఓం నమస్తే, జై జగనన్న.